హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ తేజు. ప్రజెంట్ మనం ఇవాళ టెండర్ హ్యాండ్స్ ఫిజియో అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాము. ప్రజెంట్ మనతో పాటు ఫిజియో, స్పైనల్ అండ్ కైరో ప్రాక్టీషనర్ డాక్టర్ నవీన్ ఇందోర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. అసలు రీహాబిలిటేషన్ అంటే ఏంటి? జనాలు మామూలుగా హాస్పిటల్ ఎదురుగా వెళ్తూ వస్తుంటే జనరల్గా రీహాబిలిటేషన్ సెంటర్, పునరావాస కేంద్రం ఇలాంటివి చూస్తుంటాం. కానీ దాని ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటి, అంటే ఎలాంటి వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ అందించబోతున్నారు అనే డౌట్ చాలా మందిలో ఉంటాయి. సో వాటికి మీరు చెప్పే సమాధానం. మీరు అడిగిన డౌట్ కరెక్టే అండి. పునరావాస కేంద్రం అనేది వర్డ్ కరెక్టే, కానీ ఏంటంటే మన రిహాబిలిటేషన్ సెంటర్కి సంబంధించింది ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంట్స్ కానీ, లేదంటే ఆంకో కేర్ కానీ, స్పైన్ కేర్ కానీ, లేదంటే న్యూరో కేర్, ఆర్థో కేర్, వీటికి సంబంధించిన పోస్ట్ ఆపరేటివ్ అంటే లైక్ ఎలా అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అని అంటే ఏదైనా సర్జరీ అయిన తర్వాత ఇళ్లల్లో చేసుకోలేని పరిస్థితుల్లో కొందరు ఈ ఉన్న మన బిజీ లైఫ్ స్టైల్లో ఇళ్లలో చేసుకోవడానికి కూడా కొందరికి ఇబ్బంది ఉంది. అటువంటి వాళ్ళకి ఈ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది ఒక పునరావాస కేంద్రంగా, అంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్యాసివ్లీ తను వస్తారు, యాక్టివ్గా బయటికి వెళ్తారు. సింపుల్ చెప్పాలంటే వాళ్ళు ఎలాగైతే ఎంత కండిషన్లో ఏ సీరియస్ కండిషన్లో ఉన్నా వచ్చినా కూడా ఇక్కడ నుంచి వెళ్ళడం యాజ్ ఇట్ ఈజ్ హాస్పిటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారో ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్లో కూడా అయ్యే ఫెసిలిటీస్ ఉంటాయి. ఫెసిలిటీస్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. కంపల్సరీగా డాక్టర్ సూపర్విజన్లో ఉంటుంది, ఫిజియో ట్రీట్మెంట్స్ ఉంటాయి, డిఎంఓ గారు ఉంటారు, నర్సింగ్ కేర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రిహాబిలిటేషన్ సెంటర్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో ఎటువంటి పేషెంట్స్ అయినా ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చినప్పటికైనా యాక్టివ్గా తిరిగి వెళ్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు అనమాట. తప్పకుండా అండి. ఎందుకనంటే వాళ్ళు వచ్చేదే రిహాబిలిటేషన్ సెంటర్ కంటేనే వాళ్ళు సిక్ అయిన తర్వాత, లేకపోతే ఇల్నెస్ ఏదైనా ఉన్నా కూడా దాని తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ అనేది పర్టికులర్గా ఎక్కడ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూసుకొని కొందరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందండి, ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్తారండి, షాప్కి వెళ్ళిన తర్వాత ఆ షాప్లో వస్తువు ఇక్కడ బాగుంది, ఇంకో దగ్గర బాగుంది, ఇంకో దగ్గర బాగుంది అనే పరిస్థితుల్లో కూడా అటువంటి పరిస్థితి రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకనంటే ఇప్పుడు ఒక పేషెంట్ డాక్టర్ చెప్తారు మీరు ఇంటికి వెళ్తే ఇవన్నీ చేసుకోలేరండి, ఇవన్నీ మీ వల్ల కాదు, కానీ నియర్ బై ఏదైనా రిహాబిలిటేషన్ సెంటర్ ఉంటే మీరు చూసుకోండి అని చెప్పిన తర్వాత పేషెంట్స్ కూడా వాళ్ళు కూడా 1-4 రిహాబిలిటేషన్ సెంటర్ తిరిగేసి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏది నచ్చుతో అక్కడికి వెళ్తారు. ఆ విధంగానే వెళ్తున్నారు కాబట్టి మనం ఏంటంటే ఫెసిలిటీస్ ఏది తగ్గకుండా హాస్పిటల్స్లో ఇంక్లూడింగ్ ఆక్సిజన్, మనం ఆక్సిజన్ సప్లై కూడా ప్రతి బెడ్కి కూడా ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ మన రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాయి. సో అండ్ అలానే మన రీహాబిలిటేషన్ అంటే ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతున్నారు రీహాబిలిటేషన్లో? దీంట్లో రిహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా ఏంటంటే అండి ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఆర్థో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ మన దగ్గర ఇస్తాం. న్యూరాలజికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా వాళ్ళు కూడా పోస్ట్ ఆపరేటివ్లో ట్రీట్మెంట్స్ ఏమేమి అవసరమో మనం ఇస్తాం. ఆంకాలజీ వాళ్ళు ఎర్లియర్ స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళకు సంబంధించిన ఆంకో కేర్కి సంబంధించిన ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటే అవి కూడా మనం ఇస్తాం. వీటికి అన్నిటికీ తోడుగా 24/7 మన దగ్గర ఉండేటి నర్సింగ్ కేర్ కానీ, డాక్టర్ సూపర్విజన్ కానీ, ఫార్మసీ కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళకి సంబంధించింది ఏది కూడా లోటు కాకుండా ప్రతిదీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చే పేషెంట్స్కి ఎలాంటి సర్వీసెస్ ఇవ్వబోతున్నారు, ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు? వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే అండి ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు, ఇప్పుడు మీరైనా నేనైనా కూడా ఇప్పుడు మన ఇంట్లో కూడా ఎవరికైనా ఏదైనా సిక్ అయినా కూడా అక్కడ వెళ్తే షేరింగ్ రూమ్ ఉందా, సింగిల్ రూమ్ ఉందా, లేకపోతే సింగిల్ రూమ్ ఉంటే దానిలో లగ్జరీగా ఉందా, లేకపోతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, ఈ కాన్సెప్ట్లో ప్రతి వాళ్ళు అడుగుతారు. ఈవెన్ మనమైనా ఒక హాస్పిటల్కి వెళ్ళినా ఒక రిహాబ్కి వెళ్ళినా కూడా మనం ఇవన్నీ చెక్ చేసుకుని వెళ్తాం. ఆ విధంగా వాళ్ళకి ఎక్కడ కూడా ఫెసిలిటీస్ తగ్గకుండా వాళ్ళకు వైఫై, టీవీ, వాళ్ళకి సంబంధించిన ఆక్సిజన్, ప్రతి బెడ్కి ఆక్సిజన్ సప్లై కానీ, బెడ్ కానీ, అటెండర్ బెడ్ కానీ, ప్రతిదీ లగ్జరీగా ఉండేటట్టుగానే మేము ప్లాన్ చేసి డిజైన్ చేసే మేము వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతున్నాం. సో ఖచ్చితంగా మీరు చెప్పింది ఎంతో వాస్తవం. ఎందుకంటే ఇవాళ రేపు నార్మల్ హోటల్స్కి వెళ్తున్నప్పుడు అంటే సరదాగా వెళ్తున్నప్పుడు కూడా కాకుండా సో హాస్పిటల్స్లో కూడా ఖచ్చితంగా ఈ వసతులన్నీ చూస్తున్నారు. ఎందుకంటే పేషెంట్ బాగోగులు కూడా ఇవన్నీ కూడా ఎంతో కొంత రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి రూమ్ ఉంది, షేరింగా లేకపోతే సింగిల్ లేదా లగ్జరీ అంటే మంచి ఉందా లేదా ఏంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని ఖర్చు పెట్టడానికి కూడా చూస్తున్నారు. అండ్ మీరు చెప్పారు మరి అఫోర్డబుల్ ప్రైస్లో మీరు అందిస్తున్నారని చెప్పి. తప్పకుండా అఫోర్డబుల్ ప్రైసెస్లోనే మా దగ్గర మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం లగ్జరీకి ఎక్కడ తగ్గకుండా వాళ్ళకి పేషెంట్ కంఫర్ట్ అయ్యేలా ఫీల్ అయ్యేలాగా హైజీనిక్గా మెయింటైన్ చేస్తూ మేము రిహాబిలిటేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం.
ఓకే. సో థ్యాంక్ యూ డాక్టర్. చాలా క్లియర్గా రీహాబిలిటేషన్ అంటే ఏంటి, ఎలాంటి సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేయబోతున్నారు, సో పేషెంట్ కూడా ఎలాంటి వసతులు కల్పించబోతున్నారు అనే దానికి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదా వ్యూయర్స్, సో చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే సో పేషెంట్ కూడా ఇన్ పేషెంట్స్కి చాలా లగ్జరీ రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి రూమ్లో కూడా వైఫై ఫెసిలిటీ, టీవీ ఫెసిలిటీ ఇలాంటివి ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు రీహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా ఏమేమి ఉన్నాయని చెప్తున్నారు. ఆక్సిజన్ సర్వీస్ కూడా ప్రతి రూమ్కి ప్రతి బెడ్ సర్వీస్తో పాటు అందిస్తున్నామని చెప్తున్నారు. సో ఎవరికైనా ఫిజియోథెరపీ కావాలన్నా, స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటివి ఉన్నా ఖచ్చితంగా ఈ రీహాబిలిటేషన్ సెంటర్లో చాలా ఎక్కువ ఫ్రెండ్లీగా డాక్టర్ కేర్ కానీ, పర్సనల్ కేర్ కానీ అండ్ నర్సింగ్ కేర్ కానీ ఉండబోతాయని చెప్తున్నారు. మీకు ఈ హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకొని విజిట్ అవ్వచ్చు.